ఫ్రెండ్స్ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఈ ఫెస్టివ్ సీజన్లో మొబైల్స్ కొనుక్కోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫెస్టివ్ సీజన్లోనే మొబైల్స్ పైన భారీగా డిస్కౌంట్ ఉంటుంది. మరి ఆఫ్లైన్లో మొబైల్ కొనుక్కునేటప్పుడు ఆ ఆఫ్లైన్ స్టోర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ సామ్సంగ్ స్టోర్ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. జనరల్గా సామ్సంగ్ మొబైల్ అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ ఎందుకు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఒకసారి వెళ్ళి సామ్సంగ్ సంబంధించిన ఏ కొత్త మొబైల్ అనేది మార్కెట్లో ఉంది, తక్కువ ధరలో ఏ మొబైల్ వస్తుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఒకసారి మరి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ మనం ఆన్లైన్తో పోల్చుకున్నట్టయితే ఆఫ్లైన్లో లేదా ఇలా సామ్సంగ్ స్టోర్లో మొబైల్ కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతిదాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీని ఇన్హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. సో దీని టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తర్వాత మనం దీనిలో వీడియోస్ ప్లే చేస్తే ఎలా వస్తాయి, ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఎలా వస్తాయి, ప్లస్ దీని డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది, వీటన్నిటి మనము ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జనరల్గా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయలేం కాబట్టి మనకు ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక 20,000 బడ్జెట్లో మనం ఏ మొబైల్ కొనాలని చెప్పేసి మన ఈ బ్రదర్ని అర్థం. బ్రదర్ పేరు ఏంటి? నా పేరు శ్రీనివాస్ సార్. సో 20,000 బడ్జెట్లో ఏదైనా ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేస్తారా? ఓకే సార్, మన దగ్గర 20,000 వచ్చేసి ప్రజెంట్ A15 ఉంది. దాంట్లో వచ్చేసి 8GB 128 ఉంటుంది. A15 దాంట్లో స్పెషల్లీ వచ్చేసి మనకి ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఓకే, దానికంటే మనకి ఇంకా స్పెషల్గా ఇంకొక A16 అనే మోడల్ రిలీజ్ అయింది. దానికంటే బెటర్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో స్పెషల్లీ వచ్చేసి మనకి ఏంటంటే IP57 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. స్పెషల్లీ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో స్పెషల్లీ వచ్చేసి మనకు 6 OS అప్డేట్స్ వస్తాయి, 6 సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తుంది. అదొకటి స్పెషల్ ఇందులో. సో ఈ ఫ్రెండ్ దీనిలో మనకు IP54 రేటింగ్ కూడా ఉంటుంది. అంటే స్ప్లాష్ ప్రూఫ్ అన్నట్టు జనరల్గా మనకు వాటర్ లేకపోతే వర్కౌట్ చేసేటప్పుడు చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ప్లస్ దీనిలో మనకు సూపర్ AMOLED డిస్ప్లే కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది కదా, చాలా మంది మొబైల్ కొనడానికి వస్తారు. వచ్చినప్పుడు మరి వాళ్ళకి సరిపడినంత స్టాక్ మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది సార్. మనకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకు సపోర్ట్ అనేది డైలీ స్టాక్ మనం సేల్ అవుతూనే ఉంటుంది. మనకు డైలీ స్టాక్ ఎంత సేల్ అవుతుందో దానికంటే ఎక్కువ మనకు సపోర్ట్ చేస్తున్నారు. స్టాక్ అనేది కలర్ విషయంలో కానీ మన వేరియంట్ విషయంలో కానీ ప్రతి ఒక్క మొబైల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. స్టాక్ అనేది పర్ఫెక్ట్. ఫ్రెండ్ ఇంతకుముందు నాకు క్వశ్చన్ అడిగాను చూసారా, 20,000 బడ్జెట్లో ఏ మొబైల్ ఉందని చెప్పేసి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ A16 అనేది అయితే అంటే 20,000 బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేశారు. ప్రత్యేకతలు ఏంటి అంటే జనరల్గా మనకు ఏదైనా ఒక మొబైల్ని పర్చేస్ చేస్తే అంటే సామ్సంగ్లో A6 మొబైల్లో పర్చేస్ చేస్తే 6 years పాటు మేజర్ అప్డేట్స్, 6 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రావు. ఇటువంటి ఫీచర్ అనేది జనరల్ మనము సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్లో చూస్తూ ఉంటాం. కాకపోతే ఈసారి వీళ్ళు అంటే 20,000 బడ్జెట్లోనే ఇది ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు IP రేటింగ్ ఉంటుంది చూసారా, IP54 రేటింగ్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇంకొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో అందులో మనం చూసుకున్నట్టయితే Full HD+ డిస్ప్లే, ఇది Super AMOLED డిస్ప్లే. జనరల్గా మనకు అంటే 20,000 బడ్జెట్లో ఇన్ని ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు IP రేటింగ్ ఇవ్వడంతో పాటు మనకు AMOLED డిస్ప్లే ఇవ్వడం అనేది మంచి విషయం. జనరల్గా ఒక ఫీచర్ ఇచ్చారంటే ఏదో ఒక ఫీచర్ అనేది స్కిప్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే దీనిలో అన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని ఇన్హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, సాలిడ్ ఉంది, డ్యూరబుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కెమెరా హౌసింగ్ గురించి మాట్లాడినట్టయితే దీని డిజైన్ అనేది జనరల్గా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లో ఎక్కువగా కనిపించేది. కాకపోతే ఈసారి మనకు 20,000 బడ్జెట్లో కూడా ఇటువంటి కెమెరా హౌసింగ్ ఇచ్చిన కారణంగా మొబైల్ కూడా మనకు ప్రీమియం కనిపిస్తుంది. మరి ఈ మొబైల్ మనం తీసుకుంటాం కరెక్టే, దీనిలో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? దీంట్లో మనకు ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి మనకు వ్యాలెట్ నుంచి మనం యాక్టివేషన్ చేసుకున్నాక 5 ట్రాన్సాక్షన్ తర్వాత డైరెక్ట్ మనకు 500 రూపీస్ అనేది మనకు ఆటోమేటిక్ క్రెడిట్ అవుతుంది. సామ్సంగ్ వాలెట్ ని యాక్టివేట్ చేసుకొని 5 ట్రాన్సాక్షన్ కంపల్సరీ 5 ట్రాన్సాక్షన్ తర్వాత మనకు 500 రూపీస్ అనేది మనకు క్రెడిట్ అయిపోతుంది. సార్ ఇది వచ్చేసి మనకి A16 20,000లో ప్రజెంట్లో వచ్చేసి మనకి ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ ప్రూఫ్ తోని IP54 తో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో స్పెషల్లీ వచ్చేసి గ్లాస్ స్టిక్ అండ్ మిర్రర్ షైనింగ్ తోని బ్యాక్ ప్యానల్ ఉంటుంది. మనకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు 20,000 మొబైల్స్లో ఓన్లీ 2-3 years అప్డేట్స్ వచ్చాయి, 2-3 OS అప్డేట్స్ వచ్చేటి. ఇప్పుడు ప్రజెంట్ మనకు మాత్రం ఇందులో 6 OS అప్డేట్స్ వస్తాయి, 6 సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అదొకటి ప్రజెంట్ అనేది బెనిఫిట్. ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో నేను సామ్సంగ్ మొబైల్ అంటే ట్రస్ట్ ఉంటుంది, వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను చూసారా. సో అదేంటి అంటే దీనిలో మనకు 6 years పాటు మేజర్ అప్డేట్స్, 6 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. దానికోసం
మనం ఈ మొబైల్ని చాలా ఎక్కువ కాలం వాడొచ్చు అన్నట్టు. సో అందుకోసం జనాలు ఎక్కువగా సామ్సంగ్ మొబైల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా సామ్సంగ్ A16లో కూడా మనకు ఇన్ ఇయర్స్ పాటు అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా సామ్సంగ్ స్టోర్ విజిట్. సో మరి సామ్సంగ్ గ్యాలక్సీ A16లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు అండర్ 20,000 బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ స్టాఫ్ ఇంటరాక్షన్ కూడా బాగుంది. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా దానికి పేషెన్స్గా ఆన్సర్ చెప్తున్నారు. మనం ఏదైనా ఒక మొబైల్ని కొనుక్కునేటప్పుడు ఆన్లైన్ ఎలాగైతే ప్రిఫర్ చేస్తామో ఆఫ్లైన్లో కూడా మొబైల్ని ఒకసారి చూసి దాని ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, దానిలో ఉండే ఫీచర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ అయితే మనం టెస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మంచి ఆఫర్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.